పాకిస్తాన్తో ఎప్పుడు యుద్ధం చేసే పరిస్థితులు వచ్చినా అమెరికా అడ్డుకుంటుంది. ఎందుకంటే పాకిస్తాన్తో యుద్ధం జరిగితే అమెరికాకే ఎక్కువ నష్టం కాబట్టి ఖచ్చితంగా అడ్డుకొని తీరుతుంది అమెరికా. 1971లో అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఇందిరాగాంధీ అమెరికాకి వెళ్ళి అమెరికా గడ్డ మీద నిలబడి నా దేశపు వ్యవహారాల్లో తలదూర్చడానికి నువ్వెవడ్రా, నీ దేశం నుండి నేను సాయం తీసుకొని ఉంటుండొచ్చు, అంత మాత్రాన నువ్వు నా యజమాని ఎప్పటికీ కాలేవు, ఉంటే నా మిత్రునిగా ఉంటావేమో తప్ప నా దేశ వ్యవహారాల్లో తలదూర్చే హక్కు కానీ నన్ను తక్కువగా చూసే అర్హత కానీ నీకు లేవు అని చెప్పి అమెరికా గడ్డ మీద నిలబడి గర్జించింది ఇందిరాగాంధీ. 1971లో పాకిస్తాన్తో యుద్ధాన్ని ఆపేసే ప్రయత్నం అమెరికా చేస్తే అమెరికా గుండెల్లో భూకంపం బద్దలైపోయేలా పాకిస్తాన్ని ఒక్క తన్నుదాన్ని 2 ముక్కలు చేసిన కాళీమాత ఇందిరాగాంధీ. ఆమె భయపడలే. అప్పుడు భారతదేశంలో తినడానికి తిండికి కూడా గతి లేని ఆ రోజులల్లా పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిసి ఒకే దేశంగా పెద్ద దేశంగా ఉన్న ఆ టైంలో ఒక్క తొక్కితే అమెరికాని ఎదుర్కొని అమెరికా మాట వినకుండా అమెరికా గుండెల్లో భూకంపం పుట్టేలా పాకిస్తాన్ని ఒక్క తొక్కితే 2 ముక్కలైంది. తర్వాత వాజ్పేయి కార్గిల్ యుద్ధం చేసినప్పుడు అప్పుడు కూడా అమెరికా అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ వాజ్పేయి కూడా దమ్మున నాయకుడు కదా, అమెరికాకు భయపడలే. ముందుకెళ్ళిండు, పాకిస్తాన్ని తుక్కు రేగొట్టిండు, కార్గిల్ యుద్ధంలో విజయ జెండా ఎగరేసిండు. ఇప్పుడు మొన్న పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఇప్పుడు కూడా అమెరికా అడ్డుకుంటుంది. అప్పుడు ఇందిరాగాంధీ భయపడలే, తర్వాత వాజ్పేయి భయపడలే. కానీ మోడీ ట్రంప్ ఒక ట్వీట్ చేయగానే యుద్ధం ఆపేసిండు. ఇప్పుడున్న పాకిస్తాన్ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు పాకిస్తాన్ కంటే చాలా చిన్న దేశం, ఒక ముక్క మాత్రమే. ఇప్పుడు ఆర్థికంగా మనది చాలా బలమైన దేశం. ఇప్పుడు అమెరికాకి భయపడాల్సిన అవసరం ఏమాత్రము లేని పరిస్థితులలో ఉన్న దేశం. అయినా కూడా మోడీ భయపడేని కడిగేసిండు. ఎందుకు? అదానీని రక్షించడం కోసమా? ఒక్క అదానీ కోసం ఇండియన్ ఆర్మీని నవ్వులపాలు చేస్తావా? ఒక్క అదానీ కోసం నీ వెనకాల ప్రతి పార్టీలకు అతీతంగా ఒక్కటై నీ వెనకాల నిలబడ్డ 140 కోట్ల మంది భారతీయుల పరువుని ప్రపంచం ముందు తీసేస్తావా? ఎందుకు అమెరికా మాటకి తలగ్గి ఎందుకు వెనక్కి తగ్గినట్టు? ఇదెవరో అడుగుతున్న ప్రశ్నలు కాదు, సాక్షాత్తు మోడీ భక్తులే అడుగుతున్న ప్రశ్నలు. సమాధానం చెప్పే దమ్మున్నదా?